నమస్తే. ఇప్పుడు మనం సూర్యాపేటలో ఉన్నాము. జనవరి 10వ తారీఖు జరిగే తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ నిర్వహణ కోసం దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఉద్యమ పార్టీలు ఒకటైనట్టుగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి ఉద్యమ పార్టీ, ప్రతి ఉద్యమకారుడు, రకరకాల కుల సంఘాలు, రకరకాల ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, జేఏసీలు కలిసి ఉన్నాయి. జనవరి 10వ తారీఖు జరిగే ఏదైతే ఈ తెలంగాణ ఉద్యమకారుల మహాసభని ఉద్దేశించి ప్రఫుల్ రామరెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు దగ్గర దగ్గర 3 సంవత్సరాల నుంచి జేఏసీని స్థాపించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఈ ఉద్యమకారులకు సంబంధించి ప్రస్తావన తీసుకురావడానికి కారణమయ్యాయి. ఈ 2 సంవత్సరాలు ఓపికతో ఉండి ఈ 3వ సంవత్సరం సమరశంఖం పూరిస్తున్నా అని చెప్పేసి ప్రతి నాయకుడిని ఒక తాటిపై తీసుకొచ్చి జనవరి 10న సూర్యాపేట నుంచి ఒక మహాసభను నిర్వహించబోతున్నారు. ఈ సభ యొక్క వివరాలు పూర్తిగా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఇది జనవరి 10వ తారీఖు ఒక మహాసభ ఉద్యమకారుల తరఫున మీరు నిర్వహించబోతున్నారు. దీనికి ఎవరెవరు కలిసి వస్తున్నారు, ఎలా నిర్వహించబోతున్నారు? ఏదైతే జనవరి 10 నాడు బహిరంగ సభ సూర్యాపేటలో జరపడం అనేది, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. నల్గొండ జిల్లా సూర్యాపేట గడ్డ అంటేనే ఉద్యమకారుల ఇలాకా కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులది ఇక్కడ ఈ సభ ఇక్కడి నుంచి మొదలుపెట్టి మిగతా అన్ని జిల్లాల్లో కూడా పెట్టుకుంటూ పోదామనే దాంట్లో ఇక్కడ గత 3 ఏళ్ళ నుంచి కూడా దాదాపు కొన్ని వందల మీటింగ్లు పెట్టినాం అన్ని జిల్లాల్లో కూడా. ఈ 10వ తారీఖు జరిగే సభకు అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇలా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీసులో పెట్టిన ఈ పత్రికా సమావేశానికి అదేవిధంగా ఛానల్ వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉద్యమాల్లో చాలా ఉద్దండులు కాబట్టి ఇక్కడ కూడా న్యూ డెమోక్రసీ కాకుండా సిపిఐ కానీ, ప్రజా సంఘాలు కానీ, టీజేఎస్ పార్టీ వాళ్ళు కానీ, టీజేఏసీ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్ అన్న కానీ, మిగతా సంఘాలు, రైతు కూలీ సంఘాలు, మిగతా ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్, పీడిఎస్సీ వాళ్ళు, అదేవిధంగా మొత్తం వచ్చిన వీళ్లకు మేము ఏంటంటే శుభాకాంక్షలు తెలుపుతున్నాం అండ్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే సూర్యాపేట ఎంచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి. ఇప్పుడు మీరు ఈ సూర్యాపేట తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సూర్యాపేటకు ఉద్యమాల్లో చరిత్ర ఉంది. ఈ స్థలం ఎంచుకోవడం వల్ల నాయకులందరూ కలిసి వస్తున్నారా? అసలు ఏంది అసలు? అట్లానేం లేదు. ఉద్యమకారులు ఎప్పుడైనా స్లోగా మొదలైనా కానీ గట్టిగా మొదలెడతారు కదా. ఇప్పుడు గట్టి పడ్డది, ఇప్పుడు వేడి అనేది మొదలైంది కాబట్టి ఆల్రెడీ మొన్ననే 4 రోజుల క్రితమే కోదండరామన్న అధ్యక్షతతోటి మనం మహేష్ కుమార్ గౌడ్ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, అంతకుముందు వివేక్ వెంకటస్వామి గారిని మంత్రులను కూడా కలవడం, సీఎం కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, సెక్రటేరియట్ ఇచ్చినాం, అందరు మంత్రులకు ఇచ్చినాము. ఇవి ఎప్పటికప్పుడు 6 నెలలు చూద్దాం, ఇక ఇప్పుడే కదా వచ్చింది, బడ్జెట్ లేదన్నారు, ఇంకోటి అన్నారు. కానీ మేము ఏమంటున్నామంటే బడ్జెట్ లేకపోతే ఇంకో సంవత్సరంన్నర తర్వాత పెన్షన్లు అలాట్ చేయి. ఇప్పుడైతే 250 గదాలు ఏమంటున్నాం కదా, హెల్త్ కార్డు ఇవ్వడానికి ఏం కాదు, పత్రం ఇవ్వచ్చు కదా. తెలంగాణ ఉద్యమకారు పత్రం ఇవ్వడానికి ఏం పైసలు అయితే. అంటే ఇప్పుడు మీరు అసెంబ్లీ సెషన్ నడుస్తుంది, ఈ అసెంబ్లీ సెషన్లో మీరు సభ కూడా ఒక డిక్లరేషన్ అనేది సభ ఇప్పుడే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అసెంబ్లీ సెషన్లో సీఎం గారి దృష్టికి వెళ్తే ఏమన్నా మీ దగ్గరికి మిమ్మల్ని పిలిపేమన్నా రావచ్చని మీరు భావిస్తున్నారా? అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను మొదటి నుంచి కూడా, సీఎం గారు పిలుస్తారా ఏందా అనేది పక్కన పెడితే క్యాబినెట్లో కూడా మంత్రులు మాట్లాడాలి కదా. వాళ్ళు మాట్లాడుతున్నారు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఏంటంటే ప్రెజర్ గ్రూప్ ఇవాళ రేపు అడగంది అమ్మాయిన అన్నం పెట్టని రోజులల్లో, ఈ కలికాలంలో అడిగితే ఎవరిస్తారు? ఉద్యమాలు చేస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఇట్లున్నాయి. 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని చూసినాం. ఉద్యమకారులను మోసం చేసి, నాశనం చేసి వాళ్ళు లక్షల కోట్లు గడించారు తప్ప 580 మందికి ఏదో అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిండు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు కదా. 69 ఉద్యమకారులకు ఇప్పటికి కూడా ఇవ్వలేదు. ఏదో 9 మంది 10 మందికి ఇస్తే అట్లా కాదు కదా. మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి కూడా ఖచ్చితంగా ఇది తీసుకొస్తామంటే నవ్వినారు. 96 నుంచి మేము ఉద్యమాలు ఉన్నప్పుడు నవ్వినారు, ఇవాళ కూడా ఇది ఫైట్ చేస్తున్నప్పుడు నవ్వారు. కానీ ఇవాళ అందరు కలిసి వస్తున్నారు కదా. ఒకరొకరు కలిసి రావడానికి మీరు ఏ విధంగా చూస్తారు? చాలా సంతోషం. ఎందుకంటే అందరం కూడా ఇప్పటికైనా ఉద్యమకారుల కోసం చేయాలి కాబట్టి, నిజంగా కూడా లేని వాళ్ళ కోసమే కదా మనం ఈ పోరాటం. ఉద్యమంలో మా నాయన కూడా 69లో జైల్లో ఉన్నాడు, ఉద్యమంలో ఉన్నాడు, పనిచేసింది. మీరు అంటున్నట్టు 69లో ఉన్న ఉద్యమకారులను కూడా మీరు గ్యాదర్ చేస్తున్నారా? ఒకవేళ వస్తారా? వాళ్ళు వస్తున్నారు. 69లో పనిచేసిన ఉద్యమకారులు కొందరు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఈ సభకు వస్తున్నారు.
ఖమ్మం, కొత్తగూడెం, మనకు హైదరాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ అన్ని జిల్లాల నుంచి ఉమ్మడి అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు కాబట్టి ఇది పెద్ద సభగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ప్రెజర్గా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అనుకున్నాం. అదేవిధంగా మా రోజు వీరన్న ఏదైతే ఇక్కడ ఆ రోజే ఇది సూర్యాపేట డిక్లరేషన్ అనేది ఉంది. ఇక్కడి నుంచే 96లో 97లో జరుగుతున్నాయి కాబట్టి అదేవిధంగా భువనగిరి డిక్లరేషన్ అట్లనే వరంగల్ డిక్లరేషన్ ఇవన్నీ తోడున్నాయి కాబట్టి ఏదైనా మన దగ్గర మెల్లమెల్ల మొదలై ఇలా మంట అంటుకుంది కాబట్టి ఇంకా ఆ మంట ఇంకా పెంచుకుంటూ పోతే ఇమీడియట్గా ఇస్తారు. ఒక బోర్డు అన్న కమిటీ, వెల్ఫేర్ బోర్డు వేస్తారా, కమిటీ వేస్తారా, ఏమేస్తారో ఏమని చెప్పినాం. ఖచ్చితంగా ఇప్పుడు మనం సక్సెస్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రెజర్ చేస్తే ఈ అతి త్వరలో ఇస్తారనేది ఆశిస్తాం. ఎంతమంది ఉద్యమకారులు ఈ సభలో పాల్గొనబోతున్నారు? ఈ సభలో దాదాపు 10,000 మంది ఉద్యమకారులు పాల్పంచుకుంటున్నారు. అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి ఆల్రెడీ అన్ని జిల్లాలు తిరుగుకుంటా ఇక్కడ సూర్యాపేటలోనే 3 రోజుల నుంచి ఉన్నాం. నిన్న ఖమ్మం కూడా పోయి వచ్చినాం, మళ్ళీ ఇక్కడికే వచ్చినాం, మళ్ళీ రాత్రి కూడా ఇక్కడే ఉన్నాం, ఇలా మిర్యాలు కూడా పోయి వచ్చినాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేస్తున్నారు ఉద్యమకారుల కోసం. కాబట్టి అందరూ అన్ని పార్టీలు అన్ని పక్షాలు ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు చేసి ఆధ్వర్యంలో జరుగుతున్న దానికి డిమాండ్ ప్రధానం కాబట్టి ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ ఉండాలి కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు, ఆల్రెడీ పనిచేస్తున్నారు. రేపు అందరూ కూడా ఇక్కడ సభలో మనం చూడొచ్చు తరలిస్తున్నారు. ఓకే, ఇప్పుడు 4వ తారీఖు అనుకున్న సభను 10వ తారీఖు షిఫ్ట్ చేశారు. అంటే ప్రభుత్వం ఉద్యమకారులకు సంబంధించిన ఈ సభ కాబట్టి ఏమన్నా నిర్బంధం చేసే అవకాశాలు ఉన్నాయా? అసంటిది ఏం లేదు. ఇప్పటి ప్రభుత్వం అసంటి అయితే ఏం లేదు. అయితే 4వ తారీఖు ఎందుకంటే అసెంబ్లీ సెషన్ ఉంది కాబట్టి పోలీస్ వారు కొంచెం డేట్ చేంజ్ చేసుకోమంటే సరే అని చెప్పి మనకెందుకు ఇప్పుడే కొట్లాటలు అని చెప్పేసి చేసి 10వ తారీఖు పెట్టినాం. 10వ తారీఖు ఖచ్చితంగా ఈ సభ భారీ ఎత్తున విజయవంతం కాబోతుంది. ధన్యవాదాలు. ఇది మొత్తం మీద ప్రతి ఉద్యమకారుడు, ప్రతి సంఘ నాయకుడు కలిసి రావడాన్ని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 10వ తారీఖు తండోపతండాలుగా ఉద్యమకారులందరూ సూర్యాపేట వస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. ఆచార్య జయశంకర్ కలలుగన్న సంపూర్ణ తెలంగాణే మా లక్ష్యం. సమరవీరుల ఆశయాలను సాధిస్తాం ఉద్యమ ఆకాంక్షలను